చైనా ఆయుధ సంపత్తి ప్రదర్శన వెనుక ఉన్న ఆంతర్యమేంటి? యుద్ధం కావాలా, శాంతి కావాలా అన్న వ్యాఖ్యలతో జిన్పింగ్ ట్రంప్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారా? ప్రపంచం మెల్లగా యుద్ధం వైపు టర్న్ అవుతోందా? అసలు అమెరికాను టార్గెట్ చేస్తున్నారంటూ ట్రంప్ ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారు? ఈర్ష్య, అసూయ, అహంకారం, అధికార దాహం, ఉక్రోషం, ఆక్రోశం అన్నీ కలగలిపితే ఎలా ఉంటుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చెప్పుకోవచ్చు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈర్ష్య విద్వేషాలతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా తాను అన్నదానికల్లా తలాడించడం లేదన్న ఉక్రోషంతో భారత్పై టారిఫ్ల రంకెలతో రెచ్చిపోతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ఇప్పటికే 50% దిగుమతి సుంకాలు విధించి భారత్తో అనవసర వైరం పెట్టుకున్న ట్రంప్ ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపైన పన్నుల భారం మోపేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. కేవలం రష్యా, చైనాకు మనం దగ్గరవుతున్నామన్న కారణంతోనే ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడే ట్రంప్ తన టిపికల్ మెంటాలిటీ మరోసారి బయటపెట్టారు. భారత్తో కలిసే ఉన్నామంటూనే తమపై భారీగా సుంకాలు విధిస్తుందంటూ భారత్పై నిందలు మోపారు. I don't think we have. I've been very disappointed that India would be buying so much oil, as you know, from Russia, and I let them know that. We put a very big tariff on India, 50% tariff, very high tariff. I get along very well with Modi, as you know. He's great. He was here a couple of months ago. In fact, we went to the Rose Garden, and it was always will. I'll always be friends with Modi. He's great. Prime Minister, he's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion. ఓవైపు భారత్తో ఇలాంటి లడాయి పెట్టుకుంటున్న ట్రంప్ మరోవైపు రష్యా, చైనా, ఉత్తర కొరియాలపైన తన ఇగోను ఓ రేంజ్ లో చూపిస్తున్నారు. ఏకంగా జిన్పింగ్, కిమ్, పుతిన్ అమెరికాపై కక్ష కట్టారంటూ అక్కసి వెళ్లగక్కుతున్నారు. చైనాలో జరుగుతున్న మిలిటరీ పెరేడ్ కు పుతిన్, కిమ్ హాజరైన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షులు జిన్పింగ్, పుతిన్, కిమ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు కలిసి అమెరికాపై కుట్రలు చేస్తున్నారంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించింది. అత్యంత ఘనంగా జరిగిన చైనా విక్టరీ పరేడ్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఇరాన్, మలేషియా, మయన్మార్, మంగోలియా, ఇండోనేషియా సహా మొత్తం 26 దేశాల అగ్రనేతలు హాజరయ్యారు. ప్రపంచానికి తన బలాన్ని చూపించేందుకు తొలిసారిగా హై ప్రొఫైల్ ఆయుధాలను చైనా ప్రదర్శించింది. 4వ తరం ప్రధాన యుద్ధ ట్యాంకర్ తొలి నమూనాను ఇక్కడ ఆవిష్కరించింది. కాగా ఈ పెరేడ్ లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కుమార్తె జూయే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 13 ఏళ్ల జూయేకు ఇదే తొలి విదేశీ పర్యటన. కిమ్ తర్వాత పాలనా పగ్గాలు ఆమె అందుకోనున్నారు అనేందుకు ఇదే సంకేతమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా విక్టరీ పరేడ్ సందర్భంగా జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మానవాళి ఎదుట నేడు యుద్ధమా, లేదంటే శాంత చర్చలా, లేదంటే పోరాటమా, పరస్పర లాభదాయక ఫలితాలా, లేదంటే ఎలాంటి ప్రయోజనం లేని ఆటలా అన్న పరిస్థితులు నెలకొన్నాయన్న. మరోవైపు ట్రంప్ వైఖరిపై పుతిన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాపై అమెరికా చర్యలు సరైనవి కావన్నారు. ఎస్సీఓ సదస్సు, మిలిటరీ పరేడ్ లో పాల్గొనేందుకు చైనాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రంప్ పరిపాలన ఆసియాలోని 2 అతిపెద్ద శక్తులను అడగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. భారత్, చైనా భాగస్వామ్యులని పేర్కొంటూ వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని పుతిన్ ఆరోపించారు. వారి సార్వభౌమాధికారంపై చాలా కాలం పాటు పన్ను విధించారన్నారు. ఇప్పుడు వాటన్నిటికీ కాలం చెల్లిందన్నారు. ఇంకా భారత్, చైనాను అణగదొక్కేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలని పుతిన్ ట్రంప్నకు సూచించారు. మొత్తానికి ట్రంప్ వ్యవహార శైలి అటు ప్రపంచ దేశాల్లోనే కాకుండా ఆయన సొంత దేశంలోనూ తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేపుతోంది.
ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే ఈ ఆగ్రహ జ్వాలలు కాస్త భవిష్యత్తు యుద్ధాలకు దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.